సో ఇక్కడ ఇందులో ఉన్నటువంటి డిఫికల్టీ ఏంటి అంటే ఈ యొక్క ప్రాబ్లంలో ఉన్నటువంటి డిఫికల్టీ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా అనేది తీసుకుంటారు కదా. ఓకే, ఆ ఎక్స్ ఈక్వల్ టు ఏ కాస్ క్యూబ్ థీటా తీసుకున్నప్పుడు డిఎక్స్ బై డి థీటా ఈక్వల్ టు డి బై డి థీటా ఆఫ్ ఏ కాస్ క్యూబ్ థీటా. ఏ కాస్ క్యూబ్ థీటా అవుతుంది. ఏ అనేది కాన్స్టెంట్, డి బై డి థీటా ఆఫ్ అగైన్ ఇక్కడ కాస్ క్యూబ్ థీటా ఉంటుంది. కాస్ క్యూబ్ థీటా అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క కాస్ క్యూబ్ థీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి. జనరల్గా ఏం చేసేస్తారు, మనం చేసేటువంటి మిస్టేక్ కాస్ క్యూబ్ థీటా, కాస్ థీటాకి ఏంటి డిఫరెన్షియేషన్, సైన్ థీటా మైనస్ సైన్ థీటా. సో అది డైరెక్ట్ గా వేయకూడదు ఇక్కడ. సో యూ హ్యావ్ టు గో ఫర్ ఇది ఏ ఫార్మేట్ లో తీసుకోవాలంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అనేటువంటి ఫార్మేట్ లో ఉందని తీసుకోవాలి. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ వేయాలి. ఎక్స్ అంటే ఇక్కడ కాస్ థీటా, ఎన్ అంటే 3. సో ఏ ఇంటూ 3 ఇంటూ కాస్ పవర్ 3 మైనస్ 1 అంటే కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. అది అయిన తరువాత డి బై డి థీటా ఆఫ్ అగైన్ కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి. నేను చెప్పినటువంటి ప్రాబ్లము ఇదే మోడల్. ఓకే, 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. సో 3 ఇంటూ ఏ కాబట్టి 3a ఇంటూ కాస్ క్యూబ్ థీటా ఇంటూ డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా. డి బై డి థీటా ఆఫ్ కాస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా. సో ద వాల్యూ ఈస్ మైనస్ 3a సైన్ థీటా ఇంటూ కాస్ క్యూబ్ థీటా. అది డిఎక్స్ బై డి థీటా అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, డివై బై డి థీటా అనేది చేయాలి. ఓకే, సో డివై బై డి. సో సార్ డివై తీసుకోకూడదు సార్. శ్రీకృష్ణ చెప్పమ్మా. అక్కడ డి బై డిఎక్స్ అంటే 3 కాస్ స్క్వేర్ థీటా వచ్చింది కదా సార్ డెరివేషన్. అవును. సార్ అగైన్ మళ్ళీ డి బై డిటి కాస్ స్క్వేర్ థీటాకి చేయకూడదు సార్. ఆ కాస్ స్క్వేర్ థీటాకి చెయ్యవు, కాస్ థీటాకే చేస్తావు. ఎక్స్ ఎక్స్కే చెయ్యాలి, నాట్ ఎక్స్ స్క్వేర్. ఓకే సార్. ఇప్పుడు నీవు దీనికి ఉన్నటువంటి క్యూబ్ కి ఒకసారి చేసావమ్మా, లోపల ఉన్నటువంటి బేస్ కి ఒకసారి చేస్తావు, పవర్ కి ఒకసారి, క్యూబ్ కి బేస్ కి ఒకసారి చేయాలి. అర్థమైంది దగ్గర కృష్ణ. ఓకే సార్. సో డి బై డి థీటా ఆఫ్ వై. వై వాల్యూ ఏముంది, వై వాల్యూ బి సైన్ క్యూబ్ థీటా. బి సైన్ క్యూబ్ థీటా అన్నమాట. సో బి అనేది కాన్స్టెంట్, డి బై డి థీటా ఆఫ్ సైన్ క్యూబ్ థీటా. సో దీనికి అగైన్ సేమ్ ప్రొసీజర్ బి ఇంటూ 3 ఇంటూ సైన్ స్క్వేర్, సైన్ క్యూబ్ థీటా కాబట్టి 3 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది, ఇంటూ డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా అవుతుంది. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే 3b సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా. సైన్ థీటాకి డిఫరెన్షియేషన్ కాస్ థీటా కాబట్టి కాస్ థీటా అవుతుంది. సో సార్ పైన కాస్ స్క్వేర్ థీటా రాశారు కదా సార్. ఏమ్మా, అక్కడ డెరివేషన్ చేసినప్పుడు కాస్ కాస్ క్యూబ్ క్యూబ్ థీటా. కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఇక్కడ వేసాం కదా, 3 కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా సేమ్ కాస్ స్క్వేర్ థీటా, నాట్ క్యూబ్ థీటా. ఓకే, నౌ డివై బై డి థీటా ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, డివై బై డిఎక్స్ వేసుకుంటారు. డివై బై డిఎక్స్ అంటే డివై బై డి థీటా ఒకసారి, ఇక్కడ డినామినేటర్ లో డిఎక్స్ బై డి థీటా. సో డివై బై డి థీటా వాల్యూ ఇస్ 3b ఇంటూ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ థీటా బై డిఎక్స్ బై డి థీటాకి వచ్చేసరికి డిఎక్స్ బై డి థీటా దట్ ఈస్ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా అంటే మైనస్ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ సైన్ థీటా. ఓకే, సో త్రీ 3a కాస్ స్క్వేర్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా. సో ఇక్కడ 3 గెట్స్ క్యాన్సిల్, మైనస్ బి బై ఏ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా అంటే టాన్ స్క్వేర్ థీటా. సో లేదా దీన్ని ఇంకా అలానే ఉంచేసి ఇక్కడ చూడండి, ఈ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా దీని నుంచి మనం ఏం రాయొచ్చు, సైన్ థీటా రాయొచ్చు బై కాస్ థీటా. కాస్ థీటాలో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది, సో కాస్ థీటా ఉంటుంది.
సో దీని నుంచి మైనస్ బి బై ఏ సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. సో నీకు ఇప్పుడు ఏం కావాలి? ఎట్ డివై బై డిఎక్స్ ఎట్ థీటా ఈక్వల్ టు పై బై సిక్స్ అండి. పై బై సిక్స్ అంటే ఏంటి? 30 డిగ్రీస్. సో మైనస్ బి బై ఏ టాన్ 30 డిగ్రీస్. సో మైనస్ బి బై ఏ టాన్ 30 అంటే 1/√3 అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. నేను మీకు ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చాను అంటే ఆ కాసు క్యూబ్ థీటాని డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు అనేది చెక్ చేయడానికే నేను చేసింది. ప్లస్ అట్ ద సేమ్ టైం అది ఆ, ఈ విధంగా చేయగలగాలి. ఓకే. ఎనీ డౌట్? ఎనీ డౌట్? అందరూ చేయగలిగారమ్మా? మోడల్ కాస్ క్యూబ్ థీటా ఇచ్చినప్పుడు లేదా కాస్ పవర్ 4 ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 4 కాస్ క్యూబ్ థీటా. మరలా కాస్ థీటాకి డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ టేక్ వన్ మోర్ ప్రాబ్లం. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ x ఈక్వల్ టు at స్క్వేర్, x ఈక్వల్ టు at స్క్వేర్ అండ్ y ఈక్వల్ టు 2at, ఫైండ్ dy by dx at t ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు at స్క్వేర్, y ఈక్వల్ టు 2at, దెన్ ఫైండ్ dy బై dx ఎట్ t ఈక్వల్ టు 1. అంటే t ప్లేస్ లో 1 తర్వాత సబ్స్టిట్యూట్ చేయాలి. dy బై dx ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్, తర్వాత ఆ వచ్చినటువంటి వాల్యూలో t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. క్విక్ గా చేయండి అందరూ కూడా. మ్యూట్ లో పెట్టుకోవాలి అందరూ కూడా. క్లాస్ రికార్డ్ అవుతుంది కాబట్టి మ్యూట్ లో పెట్టుకోవాలి. మీరు క్లాస్ ఐశ్వర్య. చాలా మంది ఏంటంటే మీ పక్కన నేను అబ్జర్వ్ చేసింది, మీ పక్కన పేరెంట్స్ మాట్లాడటమో లేదంటే పేరెంట్స్ టీవీ చూడటమో అలాంటి డిస్టర్బెన్సెస్ అనేది నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. దయచేసి అలాంటి అట్మాస్ఫియర్ లో మీరు క్లాస్ వినొద్దు. అవి వీడియో మీ అంటే కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాయి. ఏమ్మా సాహితీ చెప్పమ్మా. ఎనీ డౌట్? సాహితీ రెస్పాండ్. లేదు సార్, ఏమి డౌట్. ఓకే ఓకే. అర్థమైనాయా? ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? ఏదైనా డౌట్ ఉన్నాయా? అర్థమైనాయి సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. శ్యామ్లా వెరీ గుడ్. రైట్ ఆన్సర్ 1. హేమంత్ ధన్వీర్. ఓకే వెరీ గుడ్, ఎక్సలెంట్. హేమంత్ వెరీ గుడ్ వర్క్. సమన్విత వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. If you complete the problem, then take this problem. If x equal to ct and y equal to c by b. గిరికృష్ణ చేసావా? ఏదైనా డిఫికల్టీ ఉందమ్మా గిరికృష్ణ? ఎస్ సార్ చేస్తున్నాను. ఓకే. వచ్చింది ఏదైనా సార్. డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. నేను ఇది ఆల్రెడీ చేసేసిన వాళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళ టైం సేవ్ చేయడం కోసం నేను ఇంకో ప్రాబ్లం ఇస్తున్నాను అంతే. అంతేగాని వేరే ప్రాబ్లంకి వెళ్ళిపోయాను అని అనుకోవద్దు మీరు. ఫైండ్ డివై బై డిఎక్స్ ఎట్ టీ ఈక్వల్ టు 1. ఎట్ టీ ఈక్వల్ టు 1.
ఇక్కడ సి అనేది కాన్స్టెంట్. సి అనేది కాన్స్టెంట్ మనం వాడు ఇవ్వడు. అది సి అనేది కాన్స్టెంట్ అని వాడు ఇవ్వడు. కానీ మనమే అది ఎజ్యూమ్ చేసుకుని సి అనేటువంటి దాన్ని బయటికి తీసుకొచ్చేసేయాలి. ఎప్పుడు కూడా ఏనే ఉంటుంది అని అనుకోవద్దు. డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తాడు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఎక్స్ ఈక్వల్ టు సిటి అండ్ వై ఈక్వల్ టు సి బై బి. ప్రీవియస్ ప్రాబ్లమ్ సొల్యూషన్ రాస్తున్నాను, మీరు మిగతా వాళ్ళు ఆన్సర్ చేసేలోపు. ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే డిఎక్స్ బై డిటి వచ్చేసరికి టూ ఏటీ అవుతుంది. డివై బై డిటి వచ్చేసరికి డివై బై డిటి ఈక్వల్ టు టూ ఏ అవుతుంది. సో డివై బై డిఎక్స్ ఏమవుతుందంటే రెండింటిని డివైడెడ్ బై చేస్తాం కాబట్టి టూ ఏ బై టూ ఏ గెట్స్ క్యాన్సిల్, వన్ బై టీ ఉంటుంది. టీ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయాలి. 1. నాకు ఎంత టైం పట్టింది? జస్ట్ హాఫ్ మినిట్ పట్టింది, 30 సెకండ్స్. ఈ సెట్లో కూడా మనం ఒకటే అలవాటు చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే. ఇచ్చినటువంటి ప్రాబ్లం మీ డిప్లొమా ఎగ్జామినేషన్లో అయితే ఒక 5 మినిట్స్. ఈ సెట్లోకి వచ్చేసరికి ప్రతి స్టెప్ మనం రాయాల్సిన పని లేదు. మీరు మాస్టర్స్ అయిపోతారు, 3 ఇయర్స్ లోపు ఎక్స్పర్ట్స్ అయిపోతారు కాబట్టి డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తారు. డైరెక్ట్ స్టెప్స్ వేస్తే 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ లోపు ఆన్సర్ చేయగలగాలి. మన సమ్మర్లో కంప్లీట్గా ఈ సెట్ క్వశ్చన్సే మనం డిస్కస్ చేస్తాం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎందుకంటే 2 మంత్స్ ఎగ్జామ్స్ టైం ఉంది కాబట్టి కంప్లీట్ ఫోకస్ మీరు అందరూ కూడా డిప్లొమా ఎగ్జామినేషన్ మీదే పెట్టండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 మంత్ హాలిడేస్ ఉంటుంది, ఆ గ్యాప్లో ఈ సెట్ మీద పెడదాం ఎక్కువ ఫోకస్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? -1 వచ్చిందా? ఓకే, వెరీ గుడ్ శ్యామ్లా, వెరీ గుడ్. -1 సిరివర్షిని, వెరీ గుడ్. సమన్విత, వెరీ గుడ్, -1. ఓకే, శశికుమార్, ఓకే. ఓకే, చేస్తున్నారా? మిగతా వాళ్ళు పైన వాళ్ళు పెట్టారు అని చెప్పి -1 మీరు కూడా టైప్ చేస్తున్నారు. అలా మీకు మీరు మోసం చేసుకోవద్దు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఐ విల్ గివ్ టు యూ. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి -1 అండి ఈ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎస్ఐ క్వశ్చన్కి అడగటానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, వై ఈక్వల్ టు 2t బై, ఇక్కడ అండ్ అనేది వస్తే అండ్ వై ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, ఫైండ్ డివై బై డిఎక్స్ ఎట్ t ఈక్వల్ టు 1. ఎట్ t ఈక్వల్ టు 1. ఎక్స్ అనేది ఫ్రాక్షన్ ఇచ్చాడు. ఫ్రాక్షన్ ఇచ్చాడు అంటే మీకు ఇక్కడ u బై వి అనేటువంటి ఫార్ములా ఉంది. మనం అప్లై చేయాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే డి బై డిఎక్స్ ఆఫ్ u బై వి. u బై వి అంటే v ఇంటూ డియు బై డిఎక్స్ మైనస్ u ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్. సో ఇక్కడ నీకు చేయాల్సిందే డిఎక్స్ బై డిటి. సో డి బై డిటి ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? పైన ఉన్నటువంటి టర్మ్ యు, కింద ఉన్నటువంటి టర్మ్ వి. మనం ఫస్ట్లో బిగినింగ్లో చేసాం. ఇది యు, ఇది వి. అలానే డివై బై డిటి, ఇది యు అవుతుంది, ఇది వి అవుతుంది. న్యూమరేటర్లో యు, డినామినేటర్లో వి. అప్పుడు అప్లై చేయాల్సినటువంటి ఫార్ములా ఇది. రెండింటికి కూడా ఇంప్లిమెంట్ చేయాలి. చాలా పెద్దగా వస్తుంది ప్రాబ్లం. కూల్గా కాన్సన్ట్రేషన్తో చేస్తే రైట్ ఆన్సర్ వస్తుంది. ఏమాత్రం ప్లస్ మైనస్ డిఫరెన్స్ చేసినా కూడా పోతుంది.
ఫోన్ పక్కన పెట్టేసి పేపర్ మీద వర్క్ చేయండి. దెన్ యూ గెట్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. సో దిస్ ఈజ్ అవర్ ప్రాబ్లం. ఏం చెప్పాం? పైన ఉన్నటువంటి టర్మ్ ని యు అనుకోండి, కింద ఉన్నటువంటి టర్మ్ ని వి క్లాస్ అవుతుంది ఆడికి ఫోన్ వచ్చిలా 0. వెరీ గుడ్, ఎక్సలెంట్ సమన్విత. Sirivarshini, please cross check your answer. Zero. Very good. సో ఈ ఒక్క స్టెప్ మీరు చేయగలిగితే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైనట్టేనండి. డిఫరెన్షియేషన్లో ఇంకా ఏదైనా కూడా మీరు ఇప్పుడు వరకు చెప్పినటువంటి టాపిక్స్ మీద ఈజీగా చేయగలుగుతారు. సో దీనికి ఇప్పుడు ఫస్ట్ ఇది యు, ఇది వి అనుకుంటే, సో ఏం చెప్పాము? వి ఇంటూ అంటే 1+t² ఇంటూ d/dt ఆఫ్ యు అంటే న్యూమరేటర్లో ఉన్నది 1 - t² మైనస్ యు ఇంటూ dv/dx. యు అంటే న్యూమరేటర్ లో ఉన్నది 1 - t² ఇంటూ వి, దట్ ఈస్ d/dt ఆఫ్ d/dt ఆఫ్ 1+t² బై డినామినేటర్ మొత్తంలో 1+t² హోల్ స్క్వేర్ అవుతుంది 0. ఓకే, రైట్. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవాలి. 1+t² d/dt ఆఫ్ 1 - t². 1 కి డిఫరెన్షియేషన్ 0, -t² కి డిఫరెన్షియేషన్ -2t. మైనస్ ఆఫ్ 1 - t² d/dt ఆఫ్ 1+t². 1 కి డిఫరెన్షియేషన్ 0, t² కి వచ్చేసరికి 2t. సో బై 1+t² హోల్ స్క్వేర్. సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. dy/dt అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని ఒక ఫర్దర్ సింప్లిఫికేషన్ అనేది చేయండి. ఓకే, ఇక ఇదేంటిది? ఇక రెగ్యులర్ మన యొక్క మల్టిప్లికేషనే. దాన్ని ఇంకా మళ్ళీ ఏమీ స్పెషల్గా మనం చెప్పాల్సినటువంటి పని లేదు. సో నేను సింప్లిఫై చేస్తే ఐ గెట్ ద ఆన్సర్ -4t/1+t² హోల్ స్క్వేర్ వచ్చింది. అలానే dy/dt వచ్చేసరికి dy/dt వాల్యూ ఈజ్ నాకు 2 ఇంటూ 1 - t² బై 1+t² హోల్ స్క్వేర్ వచ్చింది. రెండింటిని కూడా ఫైనల్ ఆన్సర్ dy/dx చేసుకుంటే యూ గెట్ ద ఆన్సర్ 0. ఎట్ t=1 సబ్స్టిట్యూట్ చేస్తే, 1 సబ్స్టిట్యూట్ చేయకుండా dy/dx వాల్యూ వచ్చేసరికి 2 ఇంటూ 1 - t² బై -4t. అంటే 2 మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2t వేసుకోండి. సో -2t అనేది రావాలి. dy/dx వాల్యూ 1 - t² బై -2t రావాలి. దాంట్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే యూ గెట్ ద వాల్యూ ఆఫ్ 0. 0/సంథింగ్ వస్తుంది కాబట్టి 0 ఈజ్ ద ఆన్సర్. ఓకే.
దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇంకొక ప్రాబ్లం చేయండి అమ్మా. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈసారి 1 + t² / 1 - t² అండ్ y ఈక్వల్ టు 2t/1 - t². ఫైండ్ dy/dx ఎట్ t ఈక్వల్ టు 1/2. అన్సాల్వ్డ్ ప్రాబ్లం ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. ఐశ్వర్య చేసావమ్మా? అక్కడ 0 వచ్చిందా మీకు కూడా? ఐశ్వర్య రెస్పాండ్. భరద్వాజ్ ఎస్ సార్. వచ్చిందా? 0 వచ్చిందా ఆన్సర్ ఇందాక ప్రాబ్లం లేదా? సార్ వచ్చింది సార్. ఓకే, చరణ్ ఉన్నా? చరణ్, బాజీ, ఓకే. సో ఈ ప్రాబ్లం చేయండి. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈజ్ ఇంప్లిసిట్ డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక సింగిల్ ఈక్వేషన్ అనేది ఇస్తారు. ఈసారి ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. రేపు మ్యాక్సిమం కెమిస్ట్రీ ఆర్ డ్రాయింగ్ క్లాస్లో ఒక క్లాస్ జరుగుతుందండి. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ విల్ క్లోజ్ ద సెషన్.